సినీ నటి సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. డైరెక్టర్ రాజ్ నిడుమోరును పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్లో ఆలయంలో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి జరిగింది. కొంతకాలంగా రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్లో ఉన్నట్టుగా ప్రచారం కూడా వచ్చింది. 2017లో నాగ చైతన్యతో సమంత వివాహం జరగ్గా 2021 అక్టోబర్లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. నటి సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. డైరెక్టర్ రాజ్ నిడుమోరును సమంత పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్లో ఆలయంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరిగింది. కొంతకాలంగా రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్లో ఉన్నట్టుగా ప్రచారం కూడా జరిగింది. 2017లో నాగ చైతన్యతో సమంత పెళ్లైంది. 2021లో అక్టోబర్లో నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్నారు. నటి సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. డైరెక్టర్ రాజ్ నిడుమోరును పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్లో ఆలయంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరిగింది. పూర్తి వచ్చింది మన నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతుంది. కళ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఇక అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు సమంత. ఆల్రెడీ తన అధికారిక ట్విట్టర్లో కూడా ఫోటోలు షేర్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఎవరెవరు హాజరయ్యారనుకోవచ్చు. అలాగే రాజ్ గురించి కూడా ఇప్పటివరకు ఒక డైరెక్టర్గానే తెలుసు, వెబ్ సిరీస్ డైరెక్టర్గా. బట్ ఇప్పుడు ఒక తిరుపతి వాసులు చాలా విషయాలు తెలుస్తున్నాయి. పూర్తి వివరాలు చెప్పండి. సతీష్, దాదాపు ఏదైతే సమంత వివాహానికి సంబంధించినటువంటి వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఏదైతే నిన్నటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయో సమంత వివాహం గురించి, దీనికి అంటే ఉదయం మనకు తెలిసినటువంటి ఏదైతే బ్రేకింగ్ న్యూస్లో సమంత వివాహము పూర్తయింది అన్నటువంటి తెలిసింది, కానీ అధికారికంగా తను షేర్ చేసినటువంటి ఏదైతే ఫోటోలతో ఒక్కసారిగా కూడా ఇది వివాహమైనట్లుగా రుజువైనటువంటి ఒక ప్రూఫ్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే పలుమార్లు కూడా సమంతకు సంబంధించినటువంటి ఏ ఫోటోలను చూసినా కానీ ఎక్కడైనా ఒక పిక్స్ చూస్తే ఇక్కడ రాజ్ నిడుమోర్కి తర్వాత సమంతకు సంబంధించినటువంటి కూడా చాలా పుకార్లు కూడా వచ్చాయి. ఆ వివాహానికి సంబంధించినటువంటి ఆమె పెట్టుకున్నటువంటి రింగ్స్ని కూడా చూసి వివాహమైంది అన్నటువంటిది కూడా గతంలో కూడా చాలా పలుమార్లు కూడా సోషల్ మీడియా వేదికగా వచ్చాయి.
కానీ ఎక్కడా కూడా వీటిపైన స్పందించలేదు సమంత. కానీ ఈరోజు ఏదైతే మనకు ఈషా ఫౌండేషన్, ఆమె చాలా ఆధ్యాత్మికంగా దాదాపు 4-5 సంవత్సరాలు ఎప్పుడైతే వివాహాన్ని నుంచి తను విడాకులు తీసుకున్న తర్వాత, నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మోటివేషనల్గా దాదాపు ఒక ధ్యాన అంటే ఒక హెల్త్కి సంబంధించింది అనుకోవచ్చు, తనకు అనేక ఇష్యూస్ వచ్చినప్పుడు ఎక్కువగా కూడా తను సద్గురు తర్వాత ఈషా ఫౌండేషన్కి యొక్క కార్యక్రమాలకు వెళ్ళడము, అక్కడ ప్రత్యేకంగా కూడా యోగాకు సంబంధించింది అనుకోవచ్చు, తర్వాత మెడిటేషన్ దాంట్లో ధ్యానంలో ఎక్కువగా మనము చూసాం. అలాంటిదే ఇక్కడ కూడా అంటే ఈరోజు తన వివాహానికి సంబంధించినటువంటి అంటే గతము మనం ఒక 2 సంవత్సరాల క్రితంలో కూడా సద్గురుతో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా సమంత ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. అంటే వివాహానికి అంటే ఖచ్చితంగా నీ మనస్సు ఎలా చెప్తే నువ్వు అలా వెళ్ళు, దానికి ఎవరు కూడా నియంత్రించేటటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా సద్గురు దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితంగా ఏదైతే ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంటే సమంతతో మాట్లాడినటువంటి విజువల్ని కూడా మనము ఒకసారి కూడా బ్యాక్ వెళ్తే కూడా చూడొచ్చు. అప్పుడు తను డెసిషన్ అనుకోవచ్చు. ఆ తర్వాత ఏదైతే రాజ్ నిడ్మోర్తో తన పరిచయం అనుకోవచ్చు, అప్పటి నుంచి కూడా పలుమార్లు కూడా ఇక్కడ డేటింగ్ చేస్తుంది అన్నటువంటి కూడా వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడా కూడా స్పందించలేదు. దీనికి సంబంధించినటువంటి వివాహ వేడుక ఈరోజు ఉదయము వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి అతి కొద్ది మంది 30 మందికి పైగా ఉండేటటువంటి ఎవరైతే కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు చాలా నిరాడంబరంగా లింగ కాలభైరవ అంటే ఆలయంలో అంటే సద్గురు ఏదైతే ఈషా ఫౌండేషన్లో ఉండేటటువంటి ఆలయంలో ఈరోజు వివాహ వేడుక హిందూ సాంప్రదాయబద్ధంగా జరిగినటువంటి వివాహ వేడుక అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ఎర్ర చీరలో తను అంటే ఎరుపు రంగులో ఉండేటటువంటి ఏదైతే చీరలో తను వివాహ వేడుకలకు సంబంధించినటువంటి అంటే పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేసింది. దీనికి సంబంధించింది సోషల్ మీడియా తర్వాత అందరూ కూడా చాలామంది ఆమెకి బెస్ట్ విషెస్ చెప్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నటువంటిది ఒకవైపు ఉంది. కానీ మరొక వైపు ఏదైతే అంటే గతంలో ఆమె అంటే తన వైవాహిక జీవితానికి సంబంధించింది అనుకోవచ్చు, కొత్త జీవితం కూడా బాగుండాలి అంటూ కూడా తర్వాత ఏదైతే రాజ్ నిడ్మోర్కి సంబంధించినటువంటి నిన్న ఆయన అంటే తన విడాకులు ఇచ్చినటువంటి భార్య శ్యామల నిన్న చేసినటువంటి పోస్టుతో కూడా ఒక్కసారిగా కూడా సోషల్ మీడియా వేదిక కూడా దీనిపై విమర్శలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఈరోజు జరిగినటువంటి ఏదైతే సోషల్ మీడియా వేదికగా మరొకసారి 2వ వివాహంతో తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది సమంత. బట్ అందరూ కూడా ఆమెకి కృతజ్ఞతలు అంటే శుభాకాంక్షలు చెప్తూ అందరూ కూడా తన నూతన జీవితం బాగుండాలి అంటూ కూడా చెప్తున్నటువంటిది ఒక సెన్సేషనల్ అని చెప్పవచ్చు. సతీష్. థ్యాంక్ యూ కళ.